హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో హెల్దీ స్నాక్ రెసిపీ అండి. మల్టీగ్రెయిన్ తో మురుకులు చేసామండి, అంటే చక్రాలు చేసాము. చాలా చాలా టేస్ట్ బాగున్నాయి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్నామండి. పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాము. పచ్చిశనగపప్పు కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ లో చూపిస్తాను చూడండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అదే పాన్ లో 2 స్పూన్స్ మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే నార్మల్ మినపప్పు యాడ్ చేశాను. నార్మల్ మినపప్పు కూడా మనకి గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మినపప్పు పచ్చిశనగపప్పు మంచిగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే ఒక 3 స్పూన్స్ అయితే పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తం అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే నేను ఒక 4 గ్లాసెస్ అయితే బియ్య పిండి తీసుకున్నానండి. ఆ బియ్య పిండిలో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్, ఎవరు స్కిప్ చేయొద్దు. అక్కడ చూసారా మనకి డస్ట్ లాగా వచ్చింది కదా, తీసేసేయండి. ఇప్పుడు దాంట్లోకి మీకు సరిపడా సాల్ట్, కారము, కొంచెం నువ్వులు, వాము, జీలకర్ర పొడి వేసుకోవాలి. వాము ఖచ్చితంగా వేసుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది మురుకులకి. అండ్ నేనైతే ఒక గిద్ద గ్లాస్ తో చూపించాను కదండి, గ్లాస్ బియ్య పిండితో కొలిసింది. ఆ గ్లాస్ తో పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకున్నానండి. అది మంచిగా వాటర్ వేసుకొని మిక్సీతో బ్లెండ్ చేసేసుకున్నాను స్మూత్ పేస్ట్ గా. ఇప్పుడు అదే ఆ పేస్ట్ ని దాంట్లో వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. మనం మెత్తగా కలుపుకునేది వాటర్ తో కలుపుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ అయితే చూసారు కదా, పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అట్లా కలిపేసుకున్నాం. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ రెసిపీ మా అమ్మగారు చేశారండి. వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా మొత్తం అలా కలుపుకోవాలి. అప్పుడు మనకి బాగా కలుస్తుంది అలా కలుపుకోవడం వల్ల. ఇప్పుడేమో గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే దాంట్లో పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోండి, ఒకేసారి పోసుకోకండి. ఒకేసారి పోసుకుంటే మళ్ళీ జారు అవుతుంది. చూసారా మనకి వాటర్ పోసుకుంటూ అలా కొంచెం వచ్చిన తర్వాత అలా కొంచెం 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 చేసుకుంటే మనకు ఒక చపాతీ పిండిలాగా వస్తుందండి సాఫ్ట్ గా. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే లోపే మనం మురుకులు చేస్తాం కదండి, మురుకులు చేసేదానికి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని రెడీగా చేసుకొని పిండి వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులు ఒత్తేసుకోవడమే అండి. చాలా ఈజీగా ఉంది కదండి. కొంచెం మురుకులు అనేవి మనకి చల్లారిన తర్వాత కొంచెం సౌండ్ తగ్గుతాయండి, అప్పుడు మనకి మురుకులు అనేది రెడీ అవుతాయి. చూసారా కొంచెం పైన నురుగు అనేది తగ్గితే మనకి మురుకులు రెడీ అవుతున్నట్టు అర్థం అండి. ఈ రెసిపీ చాలా చాలా ఈజీగా ఉంది కదండి. చక్రాలు అయితే చాలా చాలా టేస్ట్ బాగున్నాయి. కన్ఫర్మ్ గా అయితే ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా ఇలాంటి రెసిపీస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూసారండి, మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా ఒత్తుకోవచ్చు. ఈ చక్రాలు అనేవి మీ షేప్ మీ ఇష్టము. చూసారండి అలా నురుగు వస్తుంది కదా, మనకి వేగేసరికి నురుగు తగ్గిపోతుంది చూడండి. అంటే మనకి కొంచెం కూల్ అయిన తర్వాత ఆయిల్ అనేది మనకి వేగిపోతుంది. చూసారా అండి ఎంత బాగున్నాయో. చాలా చాలా టేస్ట్ బాగున్నాయండి. 100% షూర్ అండి. నేను చెప్పిన కొలతల్లోనే చేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అక్కడ. ఈ రెసిపీ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.